అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న రాష్ట్ర రాజధాని అమరావతి నగరంలో ఒక పెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం యోచిస్తోంది. దానికి సంబంధించి రకరకాల ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. 4618 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో గొల్లమూడి ఆ ప్రాంతంలో దీన్ని నిర్మించాలనేది ప్రభుత్వం ఆలోచన. దీనికి సంబంధించి 5 దశల్లో నిర్మాణం జరగాలని, 60 ఏళ్ల పాటు 5 దశల్లో నిర్మాణం జరుగుద్దనమాట. అంటే ఫేజ్ 1 అయితే ఒక 4, 5 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తారు. సో ఫేజ్ 1 2648 ఎకరాల్లో సుమారుగా 3500 కోట్ల నుంచి 4700 కోట్ల ఖర్చుతో ఒక 4000 మీటర్లు రన్వేతో 22 ఎయిర్ క్రాఫ్ట్ స్టాండ్స్ ఉండేలాగా 6.3 మిలియన్ ప్యాసింజర్స్ యాన్యువల్లీ, అంటే సంవత్సరానికి సుమారుగా 6.3 అంటే 60 లక్షల మంది ప్యాసింజర్లు వచ్చేలాగా ఫేజ్ 1 ఫస్ట్ ఒక 5 ఏళ్లలో రెడీ చేసేస్తారు. ఆ తర్వాత దీన్ని విస్తరిస్తూ 100 మిలియన్ అంటే 10 కోట్ల మంది సంవత్సరానికి ట్రావెల్ చేసినా సరే సరిపోయేంత భారీ స్థాయిలో దీన్ని నిర్మిస్తారు తదుపరి దశలో. సో ఇది ఒక పెద్ద విమానాశ్రయం. అలాగే ఇక్కడ కేవలం విమానాశ్రయం నిర్మించి మాత్రమే ఊరుకోరు. ఇది మెయిన్ భవిష్యత్తులో గ్లోబల్ ఏవియేషన్ హబ్గా అండ్ విమానాల మరమ్మతుల కేంద్రంగా కూడా దీన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందన్నమాట. సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సాక్షిలో ఒక వార్త వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్టుకు సర్కారు ఉరి. అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు చంద్రబాబు సర్కారు సిద్ధం. అమరావతిలో కొత్తగా 4618 ఎకరాల్లో విమానాశ్రయానికి శ్రీకారం. నిన్నటిదాకా గన్నవరంలో కూడా అమరావతిలో భాగమేనని ప్రచారం. ఈ ఎయిర్పోర్టు విస్తరణకు 4000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనే విమానాశ్రయం. అంటే వాళ్ళు రాసింది ఏం లేదు, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు కదా, కాబట్టి ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ మూసేస్తారు. ఆల్రెడీ ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, 4000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ప్రయాణికుల పరిధి పెంచుతున్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొస్తున్నారు, అయినా జాతీయ రహదారి పక్కనే ఉంది, అయినా సరే దీన్ని మూసేసి అమరావతిలో ఎయిర్పోర్ట్ కడుతున్నారు అని చెప్పారు. అమరావతిలో ఎయిర్పోర్ట్ కడుతున్నారు అని చెప్పడం వరకు తప్పులేదు, కానీ దీన్ని మూసేస్తున్నారు అని ఎవరు చెప్పారు? ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? కేంద్ర మంత్రి ఏమైనా చెప్పారా? సీఎం గారు ఏమైనా చెప్పారా? అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ కడుతున్నారనేది మూసేస్తారంటే ఎట్లా? 60 కిలోమీటర్లు దానికి దీనికి తేడా. గన్నవరం ఎయిర్పోర్ట్కి అండ్ అమరావతి ఇంటర్నేషనల్ ప్రపోజ్డ్ ప్రాంతానికి 60 కిలోమీటర్లు తేడా ఉంది. కాబట్టి మూసేస్తారు అనుకోవడం వీళ్ళ ఊహ మాత్రమే. సో దీనికి ప్రభుత్వం నుంచి ఫ్యాక్ట్ చెక్ ఏపీ అని దానికి ఒక సమాధానం ఇచ్చారనమాట. ఆ సమాధానం చదివిన తర్వాత ఓకే, ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందలే రాష్ట్ర ప్రజలకు అనిపిస్తోంది. ఎందుకంటే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూసివేత వార్త పూర్తిగా అవాస్తవం. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి 611.80 కోట్ల అంచనా వ్యయంతో నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ కూడా నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నాయి. అమరావతి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యూహం. సో ఇది అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇది భవిష్యత్తులో అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా, విమానాల మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు. అంటే ఇది కేవలం ఎయిర్పోర్టు, కేవలం ఫ్లైట్లు రావడం, ప్రయాణికులు ఎక్కడం అది మాత్రమే కాకుండా ఏవియేషన్ హబ్గా అండ్ విమానాల మరమ్మతుల కేంద్రంగా కూడా దీన్ని తీర్చిదిద్దుతాము. దేశంలో మరెక్కడా లేని విధంగా దీన్ని తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది అని ఒక క్లారిటీ ఇచ్చారు. 2 విమానాశ్రయాలు కలిసే కొనసాగుతాయి. మెట్రో నగరాలు మరియు అభివృద్ధి చెందుతున్న రాజధాని ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ విమానాశ్రయాలు ఉండడం సాధారణం. ఉదాహరణకు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు మరియు నోయిడా జవార్ ఎయిర్పోర్టు, ముంబైలో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్టు మరియు నేవీ ముంబై ఎయిర్పోర్టు. అదేవిధంగా అమరావతిలో కొత్త ఎయిర్పోర్టు వచ్చినా విజయవాడ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యథావిధిగా తన సేవలను కొనసాగిస్తుంది అని ప్రభుత్వం అఫీషియల్గా ప్రకటించింది. అంటే దీని ద్వారా ప్రజలకు ఒక గుడ్ న్యూస్ ఏం తెలిసిందంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ అలాగే ఉంటుంది, అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. అండ్ అమరావతిలో నిర్మించబోయేది కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, అక్కడ గ్లోబల్ ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దబోతున్నారు, మరమ్మతుల కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నారు అనేది ప్రజలకు. అంటే ఇక్కడ సాక్షివాడు ఏదో ప్రజల్లో ఒక కల్పితాలు క్రియేట్ చేయడానికి, భయాన్ని క్రియేట్ చేయడానికి, ఏదో ఎయిర్పోర్ట్ మూసేస్తున్నారనే ఒక అభూత కల్పన క్రియేట్ చేయడానికి ఒక ఫేక్ న్యూస్ని వార్చారు, స్ప్రెడ్ చేశారు. సో దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మేము 2 ఎయిర్పోర్ట్లు ఉంచుతాం.
గన్నవరం ఉంటుంది, అమరావతిలో ఇంటర్నేషనల్ కడతాం అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఉన్నది మేము తీసివేయం, కొత్తది కడతాం. అయితే దీనివల్ల ఏంటంటే కొత్తది లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కట్టుకున్నా పర్వాలేదు. గన్నవరం ఎయిర్పోర్ట్‌కి ఆల్రెడీ 611 కోట్లతో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం విస్తరణ జరుగుద్ది కాబట్టి, అండ్ ప్రయాణికుల సంఖ్య పెరుగుద్ది, విమానాల సంఖ్య కూడా పెరుగుద్ది కాబట్టి, సో కొత్తగా నిర్మించబోతున్న ఎయిర్పోర్ట్ అమరావతిలోది ఒక 5 ఏళ్ళు దాటినా పర్వాలా, ఇప్పటికిప్పుడు అర్జెంటుగా కట్టాల్సిన పని ఏమీ ఉండదన్నమాట. సో అందుకే సాక్షిలో వచ్చిన ఫేక్ న్యూస్ కూడా అప్పుడప్పుడు ఇలా కొత్త సమాచారం, కొత్త విషయాలు తెలియడానికి ఉపయోగపడతాయన్నమాట.